ఏఐసీసీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. రాహుల్ మెప్పు కోసమే రేవంత్ మాట్లాడుతున్నారన్నారు. త్వరలోనే దేశం నుంచి కాంగ్రెస్ ను ప్రజలే పారదోలుతారన్నారు. తెలంగాణలో రజాకర్లను తరిమికొట్టినట్లు కాంగ్రెస్ ను పంపిస్తారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ చివరి సీఎం రేవంతే అవుతారంటున్నారు ఎంపీ లక్ష్మణ్. హెచ్సీయూలోకి కానీ ఓయూలోకి కానీ కాంగ్రెస్ నేతలు అడుగు పెట్టగలరా అని లక్ష్మణ్ ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యల పూర్తి సారాంశం మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు. అహ్మదాబాద్లో ఏఐసీసీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల మీద స్పందించేందుకు మనతో పాటు బీజేపీ పార్లమెంటరీ బోర్డు మెంబరు, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ గారు ఉన్నారు. సార్, ఏం చెప్తారు? బీజేపీ దేశంలో కేంద్రంలో దేశాన్ని పాలిస్తుంది. అలాంటి బీజేపీ బ్రిటిషర్ల కంటే ప్రమాదం అంటూ సీఎం ఒక వ్యాఖ్యానం చేశారు. ఏం చెప్తారు? దీని మీద ఎలా స్పందిస్తారు? రేవంత్ రెడ్డి గారు చాలా అసహనంతో, అభద్రతా భావంతో రాహుల్ గాంధీ మెప్పు కోసం వారి సమక్షంలో బీజేపీ మీద చేసిన వ్యాఖ్యలు వాస్తవంగా ఈ దేశం నుంచి బ్రిటిష్ పారదోలినప్పటికీ ప్రజలు ఇంకా వాళ్ళ వారసత్వాన్ని అంటిపుచ్చుకున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి వాళ్ళ యొక్క ఆనవాళ్ళు వదులుకోవటం లేదు. అసలే ఈ కాంగ్రెస్ ఈ పాటికి దేశం నుంచి ప్రజలు పారదోలారు. మిక్కుమంటూ 3 రాష్ట్రాలు ఉంటే మరి తుమ్మితే ఊడిపోయే ముక్కుల తెలంగాణలో, కర్ణాటకలో, హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ఆ రకంగా గడుపుతూ ఉన్నది. ఇవాళ వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద అభివృద్ధి విషయంలో, పేదల సంక్షేమ విషయంలో, అవినీతి విషయంలో ఎక్కడ కూడా చిన్నపాటి మరి అవకాశం లేదు. కాబట్టి వారు కులము, మతము, ప్రాంతము, భాష ఈ రకంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. కానీ త్వరలోనే ఈ కాంగ్రెస్ పార్టీని తెలంగాణ నుంచి కూడా పాలదోలే రోజులు వస్తున్నాయి. ఎందుకంటే ఆ రజాకార్ల వారసత్వంతో ఉన్నటువంటి పార్టీలతో చేతులు కలిపిన రేవంత్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజలు ఏ రకంగా ఆనాడు చాకలి ఐలమ్మ, కొమరం భీం లాంటి వాళ్ళ స్ఫూర్తి తీసుకొని తరిమి కొట్టారో ఈ రజాకార్ నిజాంను, అదే పంతాలో కాంగ్రెస్ పార్టీని కూడా తెలంగాణలో ఈ ప్రభుత్వం ఈ ప్రజా వ్యతిరేక విధానాల మీద తరిమికొట్టే రోజులు వస్తున్నాయి. బ్రిటిషర్లని ఎలా అయితే తరిమికొట్టామో అలా దేశవ్యాప్తంగా కూడా రాహుల్ గాంధీ నేతృత్వంలో బీజేపీని ఓడించాలంటూ ఒక కామెంట్ చేశారు. ఇవాళ కాంగ్రెస్కు తరం కాదు. ఎందుకంటే మోదీ గారు దేశ ప్రజల మన్నలను చూరగొడి అభివృద్ధి రుచి చూపించి పేదల పథకాలు నేరుగా వాళ్ళ బ్యాంకు ఖాతాలకు చేర్చి దళారీ లేకుండా, వ్యవస్థ లేకుండా, అవినీతికి పాలు లేకుండా పనిచేస్తున్న దాన్ని ప్రజలు గ్రహించారు. ఈ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఇవాళ కనుమరుగవుతున్నది. మొన్న చూశారు మీరు ఎన్నికల్లో, కనీసం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణలో కూడా ఉన్న సీటును కోల్పోయినారు. ఈ పార్టీకి మహబూబ్నగర్లో అడ్రస్ గల్లంతైంది, మల్కాజ్గిరిలో అడ్రస్ గల్లంతైంది. హైదరాబాద్లో కాంగ్రెస్కు నామరూపాలు లేకుండా పోయింది. ప్రజలు కాంగ్రెస్ ముక్త్ భారత్ ఏదైతే పిలుపునిస్తే దానికి స్పందించి వాళ్ళ ఏ రకంగా కాంగ్రెస్ తరిమి కొడుతున్నారో తెలంగాణలో కూడా కాంగ్రెస్ ముక్త్ తెలంగాణ కాబోతుంది. ప్రత్యామ్నాయం బీజేపీ, మోదీ పట్టనే తెలంగాణ ప్రజలు ఇవాళ వారి అభిమానాలు వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఈ తెలంగాణలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్కు చివరి ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఇది రాసి పెట్టుకోండి. బీసీలకు ఏ రకంగా వీరు అన్యాయం చేస్తున్నారో బీసీలు పసిగట్టారు. అందుకనే ఇవాళ ఎక్కడ ఎన్నికలు జరిగినా తెలంగాణలో కర్రుగాల్చి కాంగ్రెస్ పార్టీకి వాత పెడుతున్నారు. ఎస్, అది డెఫినెట్గా రాహుల్ గాంధీ ముప్పు కోసమే రేవంత్ రెడ్డి ఏఐసీసీ సమావేశంలో ఇంటిపోరు తట్టుకోలేక బీజేపీపై అసహనం వ్యక్తం చేస్తున్నారంటూ కూడా బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ చెబుతూ ఉన్నారు. కెమెరామెన్ శేషుతో విద్యాసాగర్, టీవీ9 హైదరాబాద్.